హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే నాటుకోడి అండి. ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఒక 3 అవర్స్ అయితే అలాగే సైడ్కి పెట్టుకున్నాను. అదంతా కూడా కుక్కర్లో వేసుకొని కిలో నాటుకోడి స్కిన్ అయితే తీపించానండి. ఒక 3 టమాటాలు వేసి ఫుల్గా మూత పెట్టి 3-4 విజిల్ వచ్చే వరకు పెట్టుకున్నాం. 4 విజిల్ వచ్చే వరకు కూడా పెట్టుకుంటే మనకి మెత్తగా కుక్ అవుద్ది, లేదంటే కొంచెం గట్టిగా ఉంటుందండి. వాటి కోసం మసాలా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మరాఠీ మొగ్గ, లవంగ, దాల్చిన చెక్క, యాలకులు అంతేనండి. బిర్యానీ ఆకులు ఒక 2 వేసాను. లాస్ట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు వేస్తాను. ఆవాలు వేస్తే చేదు గట్ట రాదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మసాలా వేసి ఒకసారి వండి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మిక్సీ జార్లో తీసుకొని అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టినవి వేసుకుంటున్నాను. మనకి ఫ్రై బాగా చేసుకుంటే బాగుంటుంది. టమాటా ఇష్టం లేని వాళ్ళు ఒట్టిగా చికెన్ కుక్ చేసి కిందకి దించిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. చూశారు కదా, మనకి నాటుకోడి అనగానే బొక్కలు చాలా గట్టిగా ఉంటాయి, కూర కూడా చాలా గట్టిగా ఉంటుంది. అందుకనే కుక్కర్లో వేసాను. మనకి నార్మల్గా బాయిలర్ కోడి కంటే కూడా నాటుకోడి రుచి కూడా బాగుంటుంది. కాస్త ఉప్పు కారం ఎక్కువ వేసి వండినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ బాగా ఏగ అవసరం లేదండి, మనకి ఇది అంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఏగిపోద్ది. ఆ కుక్కర్లోని వాటర్తో సహా చికెన్ అంతా వేసేసుకొని మూత పెట్టి కాసేపు హైలో పెట్టి వేపుకోవాలి. మిక్సీ జార్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వరకు వేసుకొని మళ్ళీ ధనియాలు ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ మసాలా అంతా కూడా దాంట్లో వేసేసి బాగా కలిపేసుకొని వాటర్ లేకుండా వేపుకుంటే ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత మంచిగా ఉడికించుకోవడంలోనే ఉంటుందండి. నాటుకోడి కాబట్టి ఉడకపోతే అసలు తినలేము, గట్టిగా ఉంటుంది, పళ్ళల్లో ఇరుక్కుంటుంది, చాలా ఇబ్బంది. మెత్తగా ఉడికించుకొని కుక్కర్లో 3 విజిల్ అయితే కంపల్సరీ రావాలి. నేనైతే 4 విజిల్ వచ్చే వరకు పెట్టాను. కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా పుదీనా వేసుకున్నాను. మనం మిక్సీ జార్లో వేసిన మసాలా అంతా కూడా వేసేసుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ కనిపించే వరకు వేపుకోవాలి. చూశారు కదా.